ఈమె ఎప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, కానీ స్కూల్ కట్టించే స్థాయికి ఎదిగారు. 100 రూపాయల అవసరం కోసం బిజినెస్ స్టార్ట్ చేశారు, కానీ ఈరోజు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఒక గ్లాసుడు బియ్యంతో ప్రారంభించిన వ్యాపారం ఇప్పుడు క్వింటల్లో వెళ్తుంది. ఇదంతా ఎలా సాధ్యం? మన అందరి జీవితాల్లో కూడా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి, కానీ ఆ స్ట్రగుల్స్లోనే జీవితం అందరికీ ఒక్కొక్క దారిలో నడిపిస్తుంది. కొందరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, మరికొందరు చెడు బాటలు నడుస్తారు. మనకు జీవితం ఒక రోజువారీ జీవితంలో ఏదో ఒక అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది, కానీ ఆ అవకాశాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి తెలుసుకునే జ్ఞానం, తెలివి మనకు ఉండాలి. ఈమె పేరు సకినాల సావిత్రమ్మ. 9 సంవత్సరాలకే పెళ్ళయింది. మంచి జీవితం బాగానే ఉంది. అందరి జీవితాల్లో లాగానే చిన్న చిన్న సమస్యలు. అప్పుడే ఆమె బిజినెస్ చేయాలనే ఆలోచన మొదలైంది. ఒక గ్లాసుడు బియ్యంతో సకినాలు చేసి అమ్మడం ప్రారంభించాడు. అప్పుడు ఆమె వయసు 60 సంవత్సరాలు. చదువుకోలేదు, అయినా సరే పట్టుదలతో ప్రారంభించారు. నిత్యం కృషి చేశారు. ఇప్పుడు ఆమెకు 65 సంవత్సరాలు. 100 రూపాయల కోసం స్టార్ట్ చేసిన బిజినెస్ ఇప్పుడు లక్షల్లో ఆదాయం వస్తుంది. 100 మందికి ఉపాధిని కూడా కల్పించే స్థాయిలో ఎదిగారు. పేదలకు సహాయం కూడా చేస్తున్నారు. సొంత ఊర్లో స్కూల్ని కూడా కట్టించారు. ఏమీ చదువుకోలేదు, వయసు అయిపోయింది నాకు అని ఆమె ఎప్పుడూ నిరాశ చెందలేదు. ధైర్యంతో ముందుకు అడుగు వేశారు. రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఈరోజు వేరే స్టేట్స్లో కూడా సకినాలను, పిండి వంటకాలను పంపించి బిజినెస్ని రన్ చేస్తున్నారు. తెలివిని, జ్ఞానాన్ని వినియోగించుకొని సకినాల సావిత్రమ్మ గారు ఇంత పెద్ద సక్సెస్ని సాధించారు. పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా ఉద్యోగావకాశాలు దొరక్క ఎంతోమంది నిరాశతో కాలాన్ని గడుపుతున్న రోజులు ఇవి. మన అందరి జీవితాల్లో కూడా దేవుడు 2 అవకాశాలను ఉచితంగా ఇచ్చాడు. 1 సమయం, 2 మెదడు. మన మెదడులో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని మన సమయాన్ని వృధా చేయకుండా మనకు బాగా వచ్చిన పనిని డెవలప్ చేసుకొని ఆదాయంగా మార్చుకుంటే సక్సెస్ అనేది ఏదో ఒక రోజు మన వరకు వస్తుంది. సకినాల సావిత్రమ్మ గారి రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీ ద్వారా మీకు ఏమి అర్థమైంది? చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి. రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.